ధనుసు రాశి వారికి 2024వ సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానము, ఆరోగ్య స్థితిగతుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అంటే అదృష్టవంతమైన రాశులలో ధనుసు రాశి ఒకటని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, భవనాలు, మీ యొక్క షేర్ల విలువలు పెరుగుతూ అపార కుబేర సంపన్నులు అవ్వడానికి ఈ సంవత్సరం మీకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. రాజ్యపూజ్యం 7, అవమానం 5. అనగా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా మీరు ఉండడం వలన సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో విజయకేతనం ఎగరవేయడానికి శత్రువులు తగ్గిపోతారు. మీ వెనుక అనేక మంది నిలబడి మిమ్మల్ని ఎనలేనటువంటి ఏకచక్రే మహాభోగి అన్నట్టుగా తిరుగులేని నాయకుడుగా, తిరుగులేని ఉద్యోగస్తులుగా, తిరుగులేని వ్యాపారవేత్తలుగా విజయ సంకేతనం ఈ సంవత్సరం మీ ముందర ఉండబోతుంది. ఈ ధనుసు రాశి జాతకులంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా మూలా నక్షత్ర జాతకులకు ప్రథమార్థంలో 0 ఉండడం వలన, అనగా ఏప్రిల్ నుండి ఆగస్టు ఆఖరి వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోగలరు. లేకపోతే ఒత్తిడి, అనవసర తిరుగుడు, ప్రయాణము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అన్నింటా విజయం. ఎందుకనగా వీరికి గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వలన, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలం తగు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంవత్సర ప్రారంభంలో 4 మాసాలు బాగుంటుంది. అనగా ఆగస్టు నుండి, అంటే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు చాలా బాగుంది. ఈ సంవత్సరాంతం వరకు కూడా చివరి 8 నెలలు, అనగా ఆగస్టు నుండి తిరిగి ఏప్రిల్ వరకు మధ్య 0, చివరి 0 కారణం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి, శత్రువులు పొంచి ఉన్నారు, అనారోగ్యము, నీటి ప్రమాదాలు, యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగింది. అన్నిటికన్నా ఐశ్వర్యం, ఆనందం, యోగం ఏమిటయ్యనగా ప్రశాంతత, మౌనం, తెలిస్తే మాట్లాడడం, తెలియకపోతే మౌనంగా వింటూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు యోగదాయకం. లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం, నా అనుకునే వాళ్ళకు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో శనిచర స్వామివారు, అర్ధాష్టమ రాహు, పంచమ స్థానంలో గురువు, రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క ప్రణాళిక ధర్మబద్ధమైనప్పుడు, న్యాయబద్ధమైనప్పుడు విదేశాలకు వెళ్ళాలని, విదేశాల్లో స్థిరపడాలని, ప్రపంచ దేశాలు చుట్టువేయాలని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచిదే. కాకపోతే ఆ వాతావరణము, ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ యొక్క ఆరోగ్యము స్థితిని మీరు అంచనా వేయగలిగితే ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయి. లేకపోతే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. కాకపోతే వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు. బంధువులని, మిత్రులని, సన్నిహితులని వీరి చుట్టే ఉంటారు. వారి అవసరం అనిపిస్తే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తివేసే పొగడ్తలు చేస్తారు. వాళ్ళ అవసరం అయిపోయిందా మిమ్మల్ని అత్యంత హీనాధీనంగా మాట్లాడి మీ మనసును గాయపరిచి పోవడమే వారి లక్ష్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరిని పెద్దగా నమ్మొద్దు, ఎవరిపైన ఎక్కువ ఆధారపడొద్దు. స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, స్వయం శక్తే మీ విజయం అని చెప్పి గమనించగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపారాలు, నూతన పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వైద్య రంగం వారు, సినిమా రంగాలు, రాజకీయాలు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యవసాయ సోదరీమణులందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి 2024వ సంవత్సరము ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యము, అవమానము, ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 14. వీరు ఎంతటి అదృష్టవంతులయ్యా అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే ఆదాయం వీరికి సమకూర్చుకునే పనిలో ఉండడం జరుగుతుంటుంది. అలాగనే స్థిరాస్తులు, చరాస్తులు ఇంకొంచెం ఉన్నత స్థాయికి ఎదగడానికి కొద్దిపాటి సమయాన్ని వెచ్చించగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుంచి పెట్టుకోగలగాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 1.
వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉండడం, న్యాయంగా ఉండడం, అది సమాజానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేయడం వలన మీ యొక్క ఖ్యాతి మంచి ఉన్నత స్థాయికి కలిగి మీకు అద్భుతమైన సభల యందు, సమావేశాల యందు మాట్లాడుతూ రాజగౌరవాలు మీ సొంతం కాబోతున్నాయి. కనుక మీరు ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. ఒకవైపు ఏలనాటి శని ఉండినను ఇది చాలా మంచి కాలంగా గుర్తించగలగాలి. అలాగనే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండబడినటువంటి వారికి ప్రథమార్థం 4 మాసాలు యోగించినను, అంటే ఆగస్టు నుండి 2025 ఏప్రిల్ వరకు మధ్య సున్నా, చివరి సున్నా కారణం వలన మనోవేదన, అప్పులపాలు, అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉండడము, వాహన ప్రమాదాలు, యంత్ర ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఎంతో సున్నితంగా, ఎంతో జాగ్రత్తగా ఉండగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారందరికీ ఈ సంవత్సరం గతంలోనే వారికి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వల్ల, మితమైన తిండి, మంచి నిద్ర, తగు వ్యాయామం వల్ల, మౌనంగా ఉండడం వల్ల వీరికి మంచి కాలము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు కూడా ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి. ఒకవైపు వీళ్ళకు ఏళ్ళనాటి శని సంచార స్థితిలో ఉండినను, ధనావాకు కుటుంబంలో స్థానంలో శనిశ్వర స్వక్షత్రకారకుడు, తృతీయంలో రాహు, అర్ధాష్టమ గురువు, ఏప్రిల్ 26 నుండి సంతాన స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఓపికగా, పట్టుదలగా, క్షుణ్ణంగా క్షుణ్ణంగా నేర్చుకోవడం, క్షుణ్ణంగా దానిని చెప్పగలగడం, రాయగలగడం, వినగలిగినట్లయితే మీ జీవితము అందంగా బాపు బొమ్మలాగా చెక్కబడడానికి మీరే కేంద్ర బిందువు అవుతారు. గజిబిజైన జీవితానికి, అంటే ప్రతి విషయంలో తొందరపాటుతనం, ఎటు వ్యక్తి అయినా చెప్తే వినకపోవడము, అంతా నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేటువంటి అహంకార పదజాలాన్ని ఎప్పుడైతే మీరు వాడతారో, నిద్ర లేని రాత్రులు గడపడం, శత్రువులను పెంచుకోవడం, బంగారు పళ్ళెంలో భోజనం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మట్టి కుండలో కూడా అన్నం తినలేని పరిస్థితి కూడా గడ్డు కాలం ఉంటుంది. కనుక భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ను, సమయాన్నిచ్చే ఒక వాక్కును బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. మంచి కాలం మీ ముందర ఉంది, దాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోండి. నీటితో కూడుకున్న పనులు చేసే నీటి వ్యాపారాలు అనగా వాటర్ బిజినెస్లు, పాలు, పెరుగు, ఆహార ఉత్పత్తులు, స్వీట్ హౌస్లు, హోటలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం వారు, మెడికల్ స్టోర్ వారు, ఔషధ క్రయ విక్రయాలు, డాక్టర్లకు చాలా కత్తి మీద సామి అని చెప్పి గమనించగలాలి. ప్రధానంగా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఏ రోజు లెసన్స్, ఏ రోజు ఆ హోంవర్క్ను మీరు చేసుకోగలిగితే మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యి మీ యొక్క కుటుంబంలోనే, మీ యొక్క స్కూల్లోనే మీరు ఉన్నతమైన స్థాయికి అధిగమిస్తారు అని చెప్పి గమనించాలి.